హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ని తడిపి ఆరబెట్టేసి అరేంజ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఎదురుగా ఉంటూ చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివర్లు సమానంగా రావడానికి ఎల్ స్కేల్ని ఇలా పెట్టేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఆది బ్లౌజ్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి. షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న బ్యాక్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ పొడవుని కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుసుకోండి. కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా పట్టిని కొలుసుకోకూడదండి, ఈ జాయింట్ వరకే కొలుసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచీలు. ఈ 27 ఇంచీల్లో 4వ భాగాన్ని నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 27 ఇంచుల్లో 4వ భాగం 6/3 ఇంచులండి. ఈ 6/3 ఇంచుల్ని నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి నడుం దగ్గర 2 సైడ్ జాయింట్లను ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని నెక్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అది డీప్ నెక్ బ్లౌజు. ఇక్కడ నెక్ డీప్ అయితే 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ అయినప్పుడు చెస్ట్ లూజ్ని ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. నడుము లూజ్ దగ్గర డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, అక్కడికి కొలుసుకొని ఇదే కొలతని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేస్తే చెస్ట్ లూజ్ సరిపోతుందో లేదో అని మీకు డౌట్ వచ్చిందనుకోండి, ఏం లేదండి, ఈ డౌట్ని క్లియర్ చేసుకోవటమే. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేయండి. నెక్కి స్ట్రైట్గా అటువైపు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుని ఇటువైపు సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎలా మార్క్ చేసుకున్నా కరెక్ట్గా వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసి 7/3 ఇంచులు వచ్చింది. ఈ 7/3 ఇంచీలని 4తో మల్టిపుల్ చేస్తే ఈ బ్లౌజ్ మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 31 ఇంచీలు. ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్లో 4వ భాగం 8 ఇంచీల కంటే తక్కువ ఉంటే నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ 9 ఇంచీల కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 2 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్లో షోల్డర్ని 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. షోల్డర్ని మాత్రం ఆది బ్లౌజ్లో నుంచి మార్క్ చేసుకోండి. ఇక్కడ 5 ఇంచీలు మార్క్ చేసాం కదా, ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. ఇదే 5 ఇంచీలని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంకడౌన్ మార్క్ చేసుకోవాలి. చంకడౌన్ వచ్చేసి 5.5 ఇంచీలు మార్క్ చేస్తున్నానండి. ఇదే కరెక్ట్గా సరిపోతుందని కాదండి, చంకరం చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర లైన్స్ డ్రా చేసుకొని ఈ కార్నర్లో నడుము లూజ్లో 4వ భాగం 8 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని చంకరోన్ని డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఉల్టా తిప్పేసి బ్యాక్ పార్ట్ పై వైపు ఉండేటట్టు పెట్టేయండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్ వరకు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచీలు ఉందండి. ఈ 7.5 ఇంచీలు ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి చంక రౌండ్ చుట్టూ కొలుసుకోవాలి. ఇక్కడ 7 ఇంచీలే వచ్చింది, మనకైతే 7.5 ఇంచీలు రావాలి. ఇలాగే వదిలేస్తే చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది. ఇప్పుడు చంక డౌన్ని 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేస్తున్నానండి. మళ్ళీ ఈ కార్నర్లో 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని చంక రౌండ్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొలుసు చూసుకోవాలి. ఇప్పుడైతే 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి. చంక రౌండ్ ఎక్కువైనా తక్కువైనా
చంక డౌన్ని ఇలా కిందికైనా పైకైనా మార్క్ చేసుకొని చంక రౌండ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉంటుంది. నడుము లూజ్ మార్కింగ్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ని కలిపి లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి. నెక్ కోసం పైన ఎంత మార్క్ చేసామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ నెక్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ డ్రా చేసుకున్న నెక్ ఆది బ్లౌజ్తో సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని 2 షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసి నెక్ చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నెక్ కరెక్ట్గా సరిపోయిందండి. నెక్ మీకు తక్కువైనా ఎక్కువైనా వచ్చిందనుకోండి, ఈ రౌండ్ని పైకైనా కిందికైనా డ్రా చేసుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టండి. ఇప్పుడు డాట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర డాట్ని మార్క్ చేసుకోవచ్చు. లేదా ఈ ఫోల్డింగ్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కట్ పెట్టండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ షోల్డర్ దగ్గర 2 అంచులు సమానంగా రావాలి. అప్పుడే ఈ డాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచిని ఈ లైన్కి అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచులు మార్క్ చేశానండి. లేదా ఆది బ్లౌజ్లో నుంచి మార్క్ చేసుకుంటాం అనుకుంటే కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి. డాట్ మార్కింగ్ మీద సైడ్ జాయింట్ మార్కింగ్ మీద మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయండి. ఈ చివరన ఖర్చు వైపు 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ డాట్ మార్కింగ్ దగ్గర నుండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల సైడ్ జాయింట్ వైపు ముడతలు రాకుండా సైడ్ జాయింట్ వైపు ఖర్చు బయటికి కనిపించకుండా ఉంటుంది. నెక్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ చివర్లు సమానంగా రావడానికి ఎల్ స్కేల్ని ఇలా పెట్టేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. హ్యాండ్స్కి పైపింగ్ వేసే పని అయితే ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. హెమ్మింగ్ చేసే పని అయితే 1 లేదా 1.5 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని తీసుకుని ముడతలు లేకుండా ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ పైన ఇలా పెట్టేయండి. ముందుగా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోండి. ఈ హ్యాండ్ పొడవు దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ని అలాగే పెట్టేసి ఈ చంకడం దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే స్ట్రైట్గా హ్యాండ్ లైన్ మార్కింగ్ కూడా చేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ హ్యాండ్ జాయింట్ వచ్చే దగ్గర మార్క్ చేసుకుంటూ రండి. హ్యాండ్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలంటే కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్లో హ్యాండ్ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నీట్గా ఇలా డ్రా చేసుకోండి. ఇది అసలు మార్కింగ్ కదా, ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఆది బ్లౌజ్లో హ్యాండ్ని చంక లూజ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి.
హ్యాండ్ సైడ్ జాయింట్ మార్కింగ్ కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకుంటే హ్యాండ్లో ముడతలు రాకుండా హ్యాండ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. హ్యాండ్ మధ్యలో సైడ్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసి ఒకవైపు లోతు తీసుకోవాలి. హ్యాండ్ మధ్యలో నుండి 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ నిలబెట్టేసి ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేయండి. ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని చంక లూజ్ మార్కింగ్ దగ్గర నుండి 3/4 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుండి ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. లోతు తీసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టండి. హ్యాండ్స్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు పెట్టేయండి. కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకుని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేయండి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేయాలి. ఈ చంక డౌన్ కార్నర్లో మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. మార్కర్ వీల్తో రఫ్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర లైన్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ చంక డౌన్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్లో 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ మీదనే చంక డౌన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి వైపు షోల్డర్ జాయింట్ని ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ డ్రా చేసాం కదా, ఈ మార్కింగ్ మీద పెట్టేసి నెక్ని ఇలా రౌండ్గా పెట్టేయండి. ఉక్స్ పట్టి ఇలా పెట్టినప్పుడు ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగే రావాలంటే నెక్ రౌండ్ చుట్టూ ఇలా డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి. పైన నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసాం కదా, ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/4 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ 1/4 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఉక్స్ పట్టీని ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచ్, షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. డాట్ వెడల్పు ఆది బ్లౌజ్లో 1 ఇంచు ఉందండి. ఇటువైపు ఈ కింది లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు పైకి మార్క్ చేసుకోండి. మీరు ఆది బ్లౌజ్లో నుంచి మార్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేయండి. ఈ జాయింట్ని 1/2 ఇంచ్ మార్కింగ్ పైన ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కింద మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదనే ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మర్చిపోయానండి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి ఖర్చుతో సహా నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోండి. 10 ఇంచీలు ఉంది కదా, ఇప్పుడు టేప్ని ఇక్కడ నుంచి పెట్టేసి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు కొలుసుకోండి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని కొలుసుకోకూడదండి. మళ్ళీ టేప్ని ఇక్కడ నుంచి పెట్టేసి కొలుసుకోండి. 10 ఇంచీలు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ 10 ఇంచుల మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. చెస్ట్ దగ్గర టైట్గా పట్టేస్తుంది అన్నప్పుడు ఇటువైపు 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టండి.
ఈ 2 టక్స్లని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా రఫ్ చేయండి. డాట్ పొడవు కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్లో నుంచే మార్క్ చేసుకోవాలనుకుంటే ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టండి. ఈ డాట్ పొడవు కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మూడో డాట్ని ఎలా మార్క్ చేయాలంటే మెయిన్ డాట్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఈ 2 డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద మార్కర్ వీల్తో రఫ్ చేయండి. ఇలా రఫ్ చేయటం వల్ల కింది వైపున క్లాత్ మీద కూడా మార్కింగ్ పడుతుంది. నెక్ దగ్గర పావించి మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుండి ఈ పావించి మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల నెక్ దగ్గర లూజ్ రాకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేయండి. నెక్ వైపు పావించి క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ చివరన ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ చివరి వరకు టేప్ని ఇలా పెట్టేసి కొలుసుకోండి. ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. ఖర్చుతో సహా బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోండి. నడుము లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఉందండి. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయండి. ఈ చివరన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. షేప్ బెల్ట్ వచ్చేసి 10 ఇంచులు మార్క్ చేసుకోండి. ఉక్స్ పట్టీ వైపు అనే గుర్తు కోసం ఒక మార్కింగ్ చేయండి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టీ వైపు షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుసుకోండి. షేప్ బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్క్ చేసుకుని ఈ పావించి మార్కింగ్ దగ్గర నుండి 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ చివరన 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఖర్చులు యాడ్ చేసుకోవడం అవసరం లేదండి. ఇక్కడ ఖర్చుతో సహా ఎంత ఉందో కొలుసుకొని దానికి హాఫ్ ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదనే ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేసి ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా పెట్టేయండి. సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసాం కదా, షేప్ బెల్ట్ ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి.